చిత్తూరు జిల్లాలోని అన్ని బ్రాంచ్ లైబ్రరీలలో వివిధ పోటీ పరీక్షల కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని జేసీ విద్యాధరి ఆదేశించారు. జేసీ విద్యాధరి మాట్లాడుతూ జిల్లాలోని గ్రంథాలయాల్లో పోటీ పరీక్షలకు చిన్నపిల్లలకు ఉపయోగపడే విధంగా పుస్తకాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ప్రతి బ్రాంచ్ లైబ్రరీలో పోటీ పరీక్షలకు సంబంధించిన ప్రత్యేక గదిని ఏర్పాటు చేయాలన్నారు. ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళు వచ్చి ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ ఆల్సో బుక్స్ ఎన్ని చోట్ల ఉన్నాయి? కాంపిటేటివ్ బుక్స్ అంటే ఓకే, బుక్స్ పర్వాలేదు. అట్లీస్ట్ న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్ ఎలాగో వస్తాయి, అవి మనం ఇస్తే కూడా దట్ ఈస్ మోర్ దాన్ బుక్స్ వాళ్ళు తెచ్చుకుంటారు. సో అవి రెండు పెట్టుకోవచ్చు. ఇవన్నీ ఉన్నాయి, ఈ న్యూస్ పేపర్స్ అన్నీ వస్తున్నాయి. అండ్ లైబ్రరీయన్స్కి ఏం చెప్తారు, ఆ ఊళ్ళో ఎవరో ఒకరు ఉంటారు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు, మెంటరింగ్ ఇచ్చేవాళ్ళు. చిత్తూరులో మనకు చాలా మంది దొరుకుతారు, వీలైతే తిరుపతి కూడా ఉంటారు. సో మనము కావాలనుకుంటే ఆన్ పేమెంట్ కొంచెం ఇచ్చి తిరుపతి నుంచి పిలిపించడం, గ్రూప్ 2 ఎగ్జామ్కి, గ్రూప్ 1 ఎగ్జామ్కి, గ్రూప్ 4కి ఆ విధంగా పిలిపించి ఇస్తాం. సో ఫస్ట్ ఏం చేయాలి, మనం బిల్డింగ్స్లో రెడీ చేసుకోవాలి సెక్షన్. ఏం చేస్తాము, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది తీసుకుని చెక్ లిస్ట్ తీసుకుని అన్నిటికీ. సో ఈచ్ లైబ్రరీ వైజ్ ప్రాపర్గా ఉందా లేదా, సఫిషియంట్ లైటింగ్స్ ఏమి ఉన్నాయి, చైర్స్ రన్ చేసి వాళ్ళని మ్యూజిక్ డెవలప్. అండ్ లైబ్రరీస్ హ్యావ్ టు జెడ్పీ స్కూల్స్ 2-3 ఉంటాయి. ఆ 2-3 స్కూల్స్ నుంచి వీక్లీ 2 days టైం తీసుకొని ఆ విధంగా పెడతాం. ఐ విల్ ఇంక్లూడ్ MBO ఆల్సో. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వరకు వస్తే సెక్షన్ ఒకటి పెట్టండి. దెన్ లోకల్లో కొద్దిమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ యాక్టివ్గా ఉంటారు గైడెన్స్ ఇవ్వడానికి. సో ఇనీషియలీ మేబీ ఫ్రీ గైడెన్స్ క్లాసెస్ పెట్టిన తర్వాత ఇన్సెంటివ్ బేస్డ్ గైడెన్స్ క్లాసెస్ పెట్టవచ్చు. సో అట్లాంటి వాళ్ళని లైబ్రరీయన్స్ ఐడెంటిఫై చేయాలి. అది ఒక లిస్ట్ తయారు చేయాలమ్మా. ఈచ్ లైబ్రరీ ఎవరు విల్లింగ్ ఉన్నారు లోకల్లో టు గివ్ ది గైడెన్స్. గ్రూప్ 2 అవ్వచ్చు, గ్రూప్ 3 అవ్వచ్చు, ఎనీథింగ్ అవ్వచ్చు. అండ్ మనుషులు మెయిన్ వాళ్ళ మెంటర్స్ ఐడెంటిఫై చేయాలి. వీక్లీ వన్స్ లేదా 2 weeks వన్స్ ఒక గైడెన్స్ క్లాస్ లాగా ఏమైనా పెట్టాలి. స్కూల్ రిలేటెడ్ వస్తే MBOస్తో లోకల్ MBOస్తో మాట్లాడుకొని